హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజు చేసే రెసిపీస్ మీ ముందుకు తెచ్చాను. ఎన్ని రెసిపీస్ చేశానో మీకు చెప్తాను, చూపిస్తాను కూడా. లంచ్ బాక్స్లోకి మెంతి కూర టమాటా కర్రీ చేస్తున్నా. అస్సలు చేదు లేకుండా చేసుకుందాం పదండి. సో ఇప్పుడైతే ఆకుకూర అంటే మెంతి కూర బాగా శుభ్రంగా కడిగేసుకున్నా. టమాటాలు కూడా బాగా కడిగేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేసుకోండి. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆకుకూర అయితే బాగా కడిగేసుకున్నాక కట్ చేయాలి సన్నగా. ఫస్టే కట్ చేయొద్దు, కట్ చేశాక కడిగాకనే కట్ చేసుకోవాలి. సో ఇలా అయితేనే ఇసుక అనేది ఏది రాదు. 2 సార్లు బాగా ఉప్పేసి కడిగేసుకుంటే అయిపోతుంది. సన్నగా తరిగేసుకొని పెట్టేసుకోండి. ఇలా ఫస్ట్ అయితే ఈ కాడలంతా తీసేయాలి. తీసేసాకనే కడిగేసుకొని ఆ తర్వాతనే తరుక్కోవాలి. అలా అయితేనే ఫ్రెష్గా ఉంటుంది ఆకుకూర. సో క్యాప్సికమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చేతి నిండా వస్తుంది. అలా వచ్చాయి ఈసారి. సో ఒక్క క్యాప్సికమ్ వేస్తే చాలు దేంట్లోకైనా, కానీ దీంట్లోకైతే కాదు క్యాప్సికమ్. సో చూపిస్తున్నా అంతే. నేనైతే పచ్చిమిర్చి తీసుకున్నా. పొడిగాటిగా కట్ చేయండి, ఎందుకంటే పిల్లలైతే ఇష్టంగా తినలేరు కదా పచ్చిమిర్చి. సో మనమైతే దీంట్లో కూడా నంచుకు పెట్టేసుకొని తినొచ్చు, అంత బాగుంటుంది. పచ్చిమిర్చి చప్పగా ఉన్నాయి కనుక కొద్దిగా ఎక్కువ వేశాను. కీరా ఎందుకు అనుకుంటున్నారా? నేనైతే కీరా, క్యారెట్, ఎగ్స్ నేను కొద్దిగా బాయిల్ చేసి పెట్టేసుకున్నా సైడ్కి. బాయిల్ చేసుకోవచ్చు, అలాగే కట్ చేసుకొని తినొచ్చు. సో ఫ్రెష్గా ఉన్నాయి, అందుకే తినబుద్ధి అయింది. సో కీరా, క్యారెట్ అయితే కట్ చేసుకున్నా. బాయిల్డ్ ఎగ్స్ కూడా చేసుకున్నా. సో ఇష్టమైతే ఇలా కూడా తినొచ్చు. మనం ఫ్రెష్గా ఉన్నప్పుడు తినబుద్ధి అవుతుంది కదా. సో మీకు కూడా అలాగే, నాకైతే అదే ఇష్టం. సో 2 ఎగ్స్, క్యారెట్, కీరా సన్నగా తరిగేసుకొని ఇలా తినొచ్చు. చాలా బాగుంటుందండి. ఎనర్జీ కూడా బాగా వస్తుంది. వంట చేయాలి కదా మనం, ఒక 2 అవర్స్ అయినా వంట అవుతుంది కదా. రైసు అన్నిటికన్నీ చేస్తాం కదా. సో లంచ్ బాక్సులు ఇవన్నీ కట్టేయాలంటే మనకు ఆ ఎనర్జీ అనేది రావాలి కదా. సో అలా చేసుకుంటా డైలీ. ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు ఫ్రూట్స్ కూడా అలా కట్ చేసుకొని నిదానంగా తినుకుంటూ వంట చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే పచ్చిమిర్చి పొడుగాటిగా కట్ చేసుకుంటేనే మనకు పచ్చిమిర్చి వేసినము అనేది తెలుస్తుంది. లేదంటే పచ్చిమిర్చి ముద్ద కూడా వేసుకోండి. మిక్సీ చేసుకొని పెట్టుకుంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ చాలు. దీంట్లోనే సాల్ట్ వేసుకుంటే కొద్దిగా, ఏది ఆనియన్స్లోనే కొద్దిగా సాల్ట్ వేస్తే చిటికెడు మంచిగా వేగుతాయి అంటారు కదా, బ్రౌనిష్ వస్తుంది ఆనియన్స్. సో తొందరగా కూడా వేగుతుంది. అందుగురించి 1 స్పూన్, చిన్న స్పూన్ అయినా సరే, చిటికెడైనా సరే సాల్ట్ వెంటనే అప్పుడే వేసుకోవచ్చు. లేదంటే ఒకేసారి ఇప్పుడే వేసుకోవచ్చు, తర్వాత కూడా వేసుకోవచ్చు. అది సాల్ట్ చూసుకోండి ఎంత వేస్తున్నా అనేది. సో అల్లం వెల్లిపాయ అయితే నేను దంచేసుకొని పెట్టుకున్నా పసుపు వేసి. ఒకసారి చూపిస్తాను నిల్వ ఉండడానికి. అంటే 1 వీక్, ఓన్లీ 3-4 డేస్కే చేసుకుంటా నేను. ఎక్కువ రోజులు చేసుకోను, అప్పటిదప్పుడే చేసుకుంటా ఆల్మోస్ట్. సో ఒక్కొక్కసారి స్ట్రెస్లో ఉంటాము, ఏదో ఒకటి వర్క్లో ఉంటాము, అది శ్రావణ మాసం వస్తుంది, వర్క్లో ఉంటున్నాము కదా. అందు గురించి ఏం చేశానంటే మిక్సీ చేసేసుకొని పెట్టుకున్నా. అలాగైతేనే కొద్దిగా వర్క్ అయితే ఎక్కువగా ఉండదు, తొందరగా చేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి కూడా ముద్ద చేసి పెట్టుకున్నా. కానీ దీంట్లోకైతే పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నా. సో 1 వీక్కి సరిపడా అలా చేసుకుంటే బెటర్. దీంట్లోకి టమాటాలు సన్నగా తరిగేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా లావుగా చేసుకున్నాను, 4 ముక్కలు. సో ఇలాగైనా సరే మీ ఇష్టం. చిన్నపిల్లలు ఉంటారు కదా, సో కొంచెం సన్నగా తరిగేసుకుంటే ఈజీగా తింటారు. సో ఇలా అయితే కొద్దిగా ఉడికించండి. దీంట్లో అయితే ఇంగుమ, కొంచెం కస్తూరి మేతి అంటారు కదా, కస్తూరి మేతి బదులు నేనేం చేస్తానంటే దేంట్లోకైనా కొంచెం జీరా, మెంతులు బాగా వేయించి, ఒక అరోమా వచ్చేంత వరకు వేయించి
పొడి కొట్టేసుకొని పెట్టుకుంటా 1 వీక్కి. సో కొంచెం చిటికెడు వేస్తే చాలా బాగుంటుంది. ఇంగుమతో పాటు ఇది కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో మనం సాల్ట్ వేసాం కదా, పసుపు వేస్తే కొంచెం ఇంకా కలర్ అనేది వస్తుంది. సాల్టు, పసుపు, ఇంగుమ, జీరా, మెంతి పొడి, ఇంకా కొంచెమే ఆయిల్ వేసుకున్నా. సో పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. సో ఇవన్నీ వేశాక వాటర్ అస్సలు వేయకండి, అవసరమే లేదు. సో ఇలా అదే వాటర్ వచ్చేస్తుంది కదా ఆకుకూర, టమాటా. సో నేనైతే వాటర్ అయితే అస్సలు యూజ్ చేయలేదు. కొంచెం కలిపేసుకోండి, కొద్దిసేపు కలిపేసుకున్నాక మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే సూపర్గా వస్తుంది. 2 విజిల్స్ తీస్తే మనము బాండీలో వేసుకుంటే చాలాసేపు అవుతుంది. లంచ్ బాక్స్లోకి స్పీడ్గా ఉన్నప్పుడు మనకు ఇలా కుక్కర్లో వేసేసుకుంటే ఈ కర్రీ 2 మినిట్స్లో అవుతుందండి. చెప్తే నమ్మరు, చూడండి ఒకసారి, మీరు చేసుకొని చూడండి. 2 మినిట్స్లో కర్రీ మొత్తం రెడీ అయ్యింది. చాలా బాగుంది. ఎక్కువ ఆకుకూర వేసుకోండి, మెంతికూర ఒక 5-6 కట్టలు వేశాను. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ పూట మనము చపాతీలోకైనా రైస్లోకైనా ఎక్కువ మొత్తం పెట్టేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు, పప్పులైనా ఏది యాడ్ చేయలేదు. ఓన్లీ ఆనియన్సే యాడ్ చేశాను కదా, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి. అందు గురించి మనకు ఆకుకూర ఎంతైనా పడుతుంది. సో ఉడికాక కొంచెమే అవుతుంది కదా, అందు గురించి ఎక్కువనే యాడ్ చేసుకోండి. నేను ఆలు చిప్స్ చేసుకున్నా, అంటే మనము ఏమంటారు స్టిక్స్ లాగా చేసేసుకున్న. ఇవి ఆయిల్లో కాదండి, చెప్తే నమ్మరండి. కొద్దిగా 1 స్పూను నెయ్యి వేసాను అంతే. వేసి కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి ఓవెన్లో అంటే ఎయిర్ ఫ్రైలో పెట్టేశాను. ఒక 15 మినిట్స్ 180 డిగ్రీస్లో 15 మినిట్స్ పెట్టేయండి. సూపర్గా అవుతాయండి. లేదంటే మీకు రెడ్గా కాకుంటే మళ్ళీ ఒక 15 మినిట్స్ పెట్టేయండి. ఓకేనా? ఓన్లీ 20-25 మినిట్స్లో సూపర్గా వస్తాయి. మీకు బయట అస్సలు తినాల్సిన అవసరం లేదు. ఆలు అయినా సరే ఏదైనా చేసుకోవచ్చు ఇలా. సో నేను పెరి ఆరిగానో వేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు నమ్మరండి, కేఎఫ్సి దేది పనికిరాదు, అంత బాగుంటాయి ఈ ఆలు స్టిక్స్. సో ఇలా చేసుకొని తినండి. పిల్లలైతే మరీ ఇష్టపడతారు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవరకు, కాలేజీ నుంచి వచ్చేవరకు ఇవి చేసి పెడితే ఈవినింగ్ సూపర్గా తింటారు. నా వీడియోస్ అన్నీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నారా? ఏదో ఒకటి నేను టిప్ కూడా యాడ్ చేస్తున్నా. తప్పకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కమెంట్ చేయండి. సో వీడియో కింద ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్ సెర్చ్ చేసి పర్చేస్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.